దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చేరవచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ఈ సమయంలో ఆరాధనలో మన ధ్యానము నిమిత్తము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుని ధ్యానించుకుని ప్రభువుని ఆరాధించుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వాక్య భాగాలలో ధ్యానము నిమిత్తమై ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణమైన దేవ, సర్వోన్నతుడా, కృపామయుడా, ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు, వేలాది స్తోత్రము దేవా. ప్రభు, గడిచిన పునరుత్థాన దినం నుండి దేవా, ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి దేవా, ఇటు రీతిగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటానికి, నిన్ను గణపరచటానికి, నిన్ను ఆరాధించటానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వేలాది స్తుతులు, వేలాది స్తోత్రము దేవా. ప్రభు, మహోన్నతుడవయ్యా, మహాగణుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడవు దేవా. దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు దేవా. మానవుని పోలికన పుట్టారు, దాసుని స్వరూపము ధరించుకున్నారు, రిక్తునిగా చేసుకున్నారయ్యా. ఆ కల్వరి శిలువలో దేవా మాకు బదులుగా అనేకమైన శ్రమలు అనుభవించారు. వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం, వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మా స్తుతులను గైకొనమని, మా ఆరాధనను గైకొనమని యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభును ఆరాధించడానికి చేరువచ్చిన మన ప్రభు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గుణ లక్షణాలను మనం తెలుసుకుని ప్రభువును ఆరాధిద్దాం. అయితే మనం చదవబడి వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనేకమైన పేర్లలో మనం చూడగలుగుతున్నాం, అనేక గుణలక్షణాలు కలిగిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. అయితే మనం చదివిన వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే ఆయనకున్న గుణలక్షణాల్లో మనం చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు గుణలక్షణాలుగా మనం చూస్తున్నాం. ఇందులో మొదటగా మనం ఒక గుణలక్షణాలు మనం చూసినట్లయితే ఆయన ఎవరు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జన్మ ఆశ్చర్యకరమైనది, ఆయన జీవించిన విధానం ఆశ్చర్యకరమైనది, ఆయన బోధ ఆశ్చర్యకరమైనది, ఆయన క్రియలు ఆశ్చర్యకరమైనవి, ఆయన మరణము ఆశ్చర్యకరమైనది, ఆయన పునరుత్థానము ఆశ్చర్యకరమైనది, ఆయన ఆరోహణం ఆశ్చర్యకరమైనది. ఈ ఆశ్చర్యకార్యం గుట్టి ఆయన ఎలాంటి ఆశ్చర్యకరుడో కొన్ని తలంపులను మనం చూసుకుని మనం ప్రభువుని ఆరాధించుకుందాం. అయితే మనం చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే ఆయన జన్మ ఆశ్చర్యకరమైనది. అదే యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభు తానే ఒక చూసిన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అన్నాడు. ఆయన ఈ వచనం యెషయా భక్తుడు పలుకుతున్న ప్రవచనం ఇది. యెషయా భక్తుడు యేసుక్రీస్తు వారి కంటే సుమారుగా 700 సంవత్సరాలకు ముందే ఆయన ప్రవచించినటువంటి ఈ ప్రవచనము దీని యొక్క నెరవేర్పును మనం సువార్తల్లో మనం చూడగలుగుతాం. ఎంత ఆశ్చర్యం అండి! 700 సంవత్సరాలకు ముందుగానే యెషయా భక్తుడి చేత ప్రవచించబడింది. చూడండి, లూకాసు వార్తలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం
31వ వచనంలో మనం చూసినట్లే, ఇదిగో నువ్వు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. అలా 35వ వచనం చూడండి, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఈ లోకంలో మనం చూసినట్లయితే లోకంలో కోట్ల మంది జన్మిస్తూనే ఉన్నారు. కానీ వారు ఎలా జన్మిస్తున్నారంటే వారు తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల ఈ లోకంలో జన్మిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జన్మ గురించి మనం చూస్తున్నట్లయితే ఆయన 35వ వచనంలో చూస్తున్నాం కదా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవునిగా మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీదకు రాగా సర్వోన్నతుని శక్తి ఆయన్ను కమ్ముకొనగా గర్భవతి కుమారుని కన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో పుట్టిన మనమందరము కూడా పాపులమే. ఎలా పాపులము అంటే మన పితరుడైనటువంటి ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం వల్ల మనమందరము కూడా పాపులమే. ఆజ్ఞాతిక్రమమే పాపము. మనం చూస్తున్నాం కదా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపం చేసినందువల్ల అందరికీ మరణము సంప్రాప్తమైన అన్నాం. మరణం అందరికీ సంప్రాప్తమైంది అంటే మనం అందరము పాపులమే. కానీ మన దేవుడైనటువంటి ప్రభు ఆయన పరిశుద్ధుడిగా మనం చూడగలుగుతున్నాం. మన పాపులమే. దావీదు కీర్తనాకారుడైన దావీదు కూడా 51వ కీర్తనలో చూస్తున్నాడు, నేను పాపంలోనే పుట్టిన వాడిని, నా తల్లి నన్ను పాపంలోనే జన్మనిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కీర్తన 51వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆశ్చర్యకరుడిగా మనం చూడగలుగుతున్నాం. అదే లోకాసువార్త 2వ అధ్యాయంలోనే, లోకాసువార్త 2వ అధ్యాయం 18వ వచనం చూడండి, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడి అన్నాడు. ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి మొదట ఎవరికి తెలియపరచబడిందంటే ఆ గొర్రెల కాపరికి తెలియపరచబడగా వారు ఏమన్నారు, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఆశ్చర్యకరమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన జన్మ మాత్రమే కాదు, ఆయన జీవించిన విధానం కూడా ఆశ్చర్యకరమైనదిగా మనం చూడగలుగుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్నాడు. ఆయన జీవించిన విధానం కూడా మనం చూసినట్లయితే ఆయన పుట్టిక నుండి ఆయన మరణం వరకు ఆయన పవిత్రుడిగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2:2 వచనంలో చూసినట్లయితే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు అన్నాడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు అన్నాడు. ఆయన పరలోకంలో పరిశుద్ధుడు. ఆయన పరలోకంలో ఉండగా ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండగా ఆయన కెరూబుల చేత దూత గణముల చేత ఆయన పరిశుద్ధుడని ఆయన కొనియాడబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన భూలోకంలో సర్వ ప్రపంచముల చేత సర్వ మానవాళి చేత కూడా ఆయన పరిశుద్ధుడిగా ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఆయన పరిశుద్ధుడిగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడును ఆయన పవిత్రులను ఆయన నిర్దోషుడు. ఆయన మనం చూసినట్లయితే ఆయన అప్పగించినటువంటి యోధా ఇస్కరియోతు సాక్ష్యం మనం చూసినట్లయితే ఆయన అన్నాడు, ఈ యొక్క నిరపరాధి రక్తంను అప్పగించి నేను పాపం చేస్తుందని అన్నాడు. నిరపరాధి అయిన మన ప్రభు, మనం ఆరాధించే మన ప్రభు ఆయన ఎవరు అంటే ఆయన నిర్దోషి. ఆయన నిరపరాధి రక్తంను అప్పగించి నేను పాపము చేస్తేనే ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన తీర్పు తీర్చినటువంటి
ఆయన తీర్పు తీర్చినటువంటి ఆ యొక్క న్యాయమూర్తి కూడా, పిలాతు కూడా ఆయనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయనలో ఏ దోషమును లేదు, ఆయన నిర్దోషి. కానీ అసూయ చేత వారిని అప్పగించితురని పిలాతు గ్రహించిన వాడై ఆయనను విడుదల చేయాలని తలంచెను. కానీ ఆ స్వజనుల యొక్క కేకలు అధికం అవటం వల్ల, బిగ్గరగా కేకలు వేయటం వల్ల ఆయనను శిక్ష విధించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, పిలాతు భార్య సాక్ష్యం ఇస్తుంది, ఆయన నిర్దోషి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకుండాని వర్తమానం పంపినట్లుగా మనం చూస్తున్నాం. సిలువలో ఒక దొంగ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మనమైతే ఈ శిక్షకు పాత్రము, కానీ ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన నిరపరాధి అని సిలువలో ఒక దొంగ సాక్ష్యం ఇస్తున్నాడు. సైనికుల్లో ఒక సైనికుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన నిజముగా దేవుని కుమారుడు అని. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్నాడు. ఆయన జీవించిన విధానము ఆశ్చర్యకరము. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన బోధలు ఆశ్చర్యకరమైనవి. చూడండి, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపరుచుండిరి. ఎలా అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె బోధించెను అన్నాడు. ఆయన బోధలకు ఆశ్చర్యపరి, ఒకరు ఇద్దరు కాదు, జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపరి, ఆయన మాటలకు, ఆయన బోధలకు, ఆయన యొక్క పలుకులకు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బోధిస్తూ ఉంటే అనేక మంది జన సమూహములు వారు ఆకలి ఎరుగుకున్నారు, వారు సమయం తెలియకున్నారు. అంతగా ఆయనను ఆశ్చర్యపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే మత్తయి సువార్త 14వ వచనము చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ వచనం అండి. మత్తయి సువార్త 13వ వచనం 53వ వచనం, 13వ అధ్యాయం 53వ వచనం అండి. 13వ అధ్యాయం 53వ వచనం. యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సిమోను, యోదా అను వారు ఇతని సోదరులు కారా అని వారు ఆశ్చర్యపోయినట్లుగా చూస్తున్నాం. ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన మాటలు ఆశ్చర్యం, ఆయన యొక్క పలుకులు ఆశ్చర్యం. అలా ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే 4వదిగా మనం చూసినట్లయితే ఆయన క్రియలు ఆశ్చర్యము, ఆయన క్రియలు ఆశ్చర్యకార్యమైనట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆయన క్రియలు ఆశ్చర్యమైనవి. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన క్రియలు ఆశ్చర్యమైనవిగా చూస్తున్నాం. 2వ వచనం చూడండి. క్రీస్తు చేయుచున్న కార్యముల గూర్చి యోహాను సరసాల్లో విని, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను సరసాల్లో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయన్ను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది అని చెల్లుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన క్రియలు ఆశ్చర్యకరమైన క్రియలుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన బోధిస్తూ ఉండగా ఆయన క్రియలు ఆశ్చర్యకరమైనవి. అనేకులు గుడ్డివారు చూపు పొందుచున్నారంట, అనేక మంది కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు అనేక మంది లేపబడుచున్నారు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక మందిని, ఆయన చనిపోయిన వారిని లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన లాజరు చనిపోయి సమాధి చేయబడి ఉంటే ఆయన కేక వేయగానే చనిపోయిన లాజరు బయటికి వచ్చి ఆయన
ఆయన నిలబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ లోకంలో చనిపోయిన వారిని లేపగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన క్రియలు ఆశ్చర్యకరమైన క్రియలుగా మనం చూస్తున్నాం. అలాగే 78వ కీర్తనలో మనం చూసినట్లయితే చూడండి, 78వ కీర్తన 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండి యథార్థమైన హృదయంతో కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటుకును గల ఈ తరము పోలి ఉండకయు. అలాగే మనం చూసినట్లయితే 12వ వచనం చూడండి, 12వ వచనము, ఐగుప్తు దేశంలోను సోయాను క్షేత్రం నందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి తోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు తాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను అన్నాడు. ఆయన కార్యములు ఆశ్చర్యకార్యములండి. ఆయన జన్మ ఆశ్చర్యకరమైన జన్మ. ఆయన యొక్క జీవిత విధానం, ఆయన జీవించిన కాలం ఆశ్చర్యకరమైనది. ఆయన బోధ ఆశ్చర్యకరమైనది. ఆయన క్రియలు ఆశ్చర్యకరమైనవి. ఆయన మరణము కూడా ఆశ్చర్యకరమైన మరణము. ఆయన మరణము ఆశ్చర్యకరమైనది. చూడండి, మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం అండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్వాంజి తీసుకుని సిరకలో ముంచి రెల్లను తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండిరి. ఏలియా అతని రక్షింపవచ్చునేమో అని చూద్దామనిరి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. ఆయన మరణము ఆశ్చర్యకరము. ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనైనటువంటి దేవుడు. ఆయన అత్యున్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొనియాడబడే ఆ స్థాయి నుంచి ఆయన తృణీకరించబడే ఈ స్థాయికి దిగి వచ్చాడు. నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఆయన కల్వరి శిలువకు అప్పగించుకున్నాడు. ఆ కల్వరి శిలువలో ఆయన అనేకమైన శ్రమలను అనిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన మన కోసం అవమానించబడ్డాడు. ఆయన దూషించబడ్డాడు. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన ముఖంపై ఉమ్ము వేయబడింది. ఆయన మన కోసమై ఆయన సమస్తాన్ని భరించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సమస్తాన్ని సృష్టించిన ఈ సృష్టికర్త ఆ కల్వరి శిలువలో ఆయన వేలాడుతూ ఉండగా సృష్టి కూడా ఆయనను చూడలేక భరించలేకపోయింది. అందుకే ఆయన భూమి వణికెను అన్నారు. చూడండి 50వ వచనం చూడండి, 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అన్నాడు. మరియు వారి సమాధులు
వారి సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు అగపడిరి అన్నారు. ఆయన మరణము ఆశ్చర్యకరమైన మరణము. ఆయన మరణము మాత్రమే కాదు, ఆయన పునరుత్థానం కూడా ఆశ్చర్యకరమైనదిగా మనం చూడగలుగుతున్నాం. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 28వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకున్న స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు అన్నారు. ఆయన పునరుత్థానం కూడా ఆశ్చర్యకరమైనది. ఈ భూప్రపంచంలో ఈ యొక్క లోకంలో ఇంతవరకు కూడా చనిపోయి లేచిన వారు ఎవ్వరూ కూడా లేరు. చనిపోయి లేచిన వారు ఇంతవరకు కూడా ఎవ్వరూ లేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఒక్కడ మాత్రమే ఆయన పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. ఆయన కల్వరి శిలువలో అనేకమైన శ్రమలు అనుభవించి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యువును జయించి తిరిగి లేచిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. ఆయన పునరుత్థానం కూడా ఆశ్చర్యకరమైనది. అలాగే మనం ఆయన ఆరోహణం కూడా చూసినట్లయితే లోకాసు వార్త 24వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 50వ వచనము, ఆయన బెతానియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఆయన అందరూ చూస్తూ ఉండగా, ఆయన శిష్యులు అందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకమునకు మేఘాల మీద ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆరోహణము ఆశ్చర్యకరమైనట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇలాంటి ఆశ్చర్యకరమైన మన ప్రభు ఆయన మన పట్ల చేసిన కార్యం ఏమిటి అంటే, మనము చీకటిలోనున్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. చీకటిలోనున్న మనను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఒకప్పుడు మన మునుపటి స్థితి ఏమిటి అంటే, ఈ లోకంలో ఈ యొక్క లోక మర్యాద చెప్పున నడిచినటువంటి వారము, ప్రపంచ ధర్మం చెప్పున నడుచుకున్నటువంటి వారము, ఈ లోకంలో శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకున్నటువంటి వారము, స్వార్థం అసూయ ద్వేషాలతో నిండి ఉన్నటువంటి వారమే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్తంలో మనల్ని కడిగటం వల్ల మనను ఎలా పిలుచుకున్నాడంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన గుణాతిశయములను మనల్ని ప్రచురం చేయు నిమిత్తము, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తమే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయవలసిన బాధ్యత రక్షింపబడి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆయన అందుకే పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడంటే, ఆయన పరిశుద్ధ జనముగా ఉండటానికి, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండటానికి, రాజులైన యాజక సమూహముగా ఉండటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మనకు ఆ అర్హతను మనకి ఇచ్చాడు మన దేవుడు. ఆయన ప్రియులారా, ఇంత ఆశ్చర్యకరమైన మన ప్రభు, ఆయన జన్మ ఆశ్చర్యకరమైనది, ఆయన జీవించిన విధానం ఆశ్చర్యకరమైనది, ఆయన బోధ ఆశ్చర్యకరమైనది, ఆయన క్రియలు ఆశ్చర్యకరమైనవి, ఆయన మరణము ఆశ్చర్యకరమైనది, ఆయన పునరుత్థానం ఆశ్చర్యకరమైనది, ఆయన ఆరోహణం ఆశ్చర్యకరమైనది. ఈ ఆశ్చర్యకరుడైనటువంటి మన ప్రభు ఆయనను మనం పాపములో అంధకారములు లోకములో ఉండగా మనను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకునటం ఆశ్చర్యకరమైనది. ఇట్టి ఆశ్చర్యకరాన్ని ఆరాధిస్తున్న మనం ఆత్మతో సత్యంతో ఆరాధనం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక.